మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరూ కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది. అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు, అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి గ్రహము కూడా, అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది, ఒకటి 45 రోజులు ఉంటుంది ఒక గ్రహం, ఇంకొక గ్రహము ఇలా ఒక 28 రోజులని, లేకపోతే మళ్ళీ వక్రీకరించి ముందుకు వెళ్ళమని, ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవానుడు అయితే 2.5 సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఈ యొక్క శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండగా, రవి కూడా ఈ 2024 ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు ఇంచుమించు, అంటే మార్చి 13వ తారీఖు వరకు కూడా ఆయన అక్కడే సంచారం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవి శనులు ఇద్దరూ కూడా శత్రువులు, తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు, ఈయన తండ్రి, అలాగే రాజకీయాలకి, ప్రభుత్వ రంగాలకి, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము, విల్ పవరు, నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా. ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక రూల్ అనమాట, ఒక రూల్ చేస్తాడు మనకి. అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు, అలాగే ఒక పద్ధతులు, ఒక మంచి, ఒక ఇది చెడు, ధర్మబద్ధమైన జీవితము, ఇలాంటి వాటి అన్నింటికీ సహనము, ఓర్పు, ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం, అంటే ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం, అది కూడా ధర్మబద్ధంగా. అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడూ కూడా ఆయన వ్యతిరేకమే. సేవా కార్యక్రమాలు, ఒక్కోసారి బద్ధకము, ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు, రాజకీయాలకి వాటికి కూడా కారకుడు. అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు. ఒక డిగ్రీలు 10 నుండి 15 డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా. కాబట్టి ఆ తీవ్రత అనేది, అంటే ఈ రవిశని కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే, అంటే 10 డిగ్రీల నుండి 15 డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. తులారాశి వారికి చూసుకున్నప్పుడు రాశాధిపతి శుక్రుడు. ఈ పంచమ స్థానంలోకి శని రవుల యొక్క కలయిక. సహజంగానే పంచమ స్థానం అనేది స్థానాధిపతి మిత్రుడే కానీ అక్కడ ఉండే స్థానం అనేది అంత పెద్ద శుభ ఫలితాలను ఏమీ ఇవ్వదు. కాబట్టి సహజంగా ఇప్పుడు రెండు విరుద్ధ గ్రహాలు అక్కడ పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల ముఖ్యంగా మనోవిచారం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా అతిగా ఆలోచించడము, లేకపోతే అంటే ఆలోచించడం అంటే పిల్లల విషయాల్లో, అంటే పంచమాధిపతి అయ్యాడు కదా అక్కడ ఆయన. చతుర్థ పంచమాధిపతి అయిన రవి యొక్క శని భగవానుడు పంచమ స్థానంలో సంచారం చేయడం, కాబట్టి ఇక్కడ శత్రువుతో కలిసి ఉండడం. కాబట్టి కొంచెం పంచమ స్థానంలోనే రవి అనేటప్పటికీ కాస్త బంధువులతోనూ, మిత్రులతోనూ, వాళ్ళతోనూ కాస్త అనవసరమైన విరోధాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాస్త ధన వ్యయం అనేది కూడా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అందులో పంచమ స్థానంలో శని కూడా సంచారం అనేటప్పటికి ఏమవుతుంది అంటే కాస్త పిల్లల విషయాలతో గొడవలు, లేకపోతే అయితే పిల్లలు మాట వినలేకపోవడం, వాళ్ళ వల్ల ఖర్చులు, అంటే సంతానం ద్వారా కాస్త ఖర్చులు ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అలాగే
ముఖ్యంగా ఇక్కడ ఈ చతుర్థాధిపతి కూడా అయ్యాడు కాబట్టి శారీరకమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో ఉండండి. అలాగే అన్నదమ్ముల విషయాల్లో కావచ్చు, వాటిల్లో కావచ్చు కాస్త చిన్న చిన్న గొడవలు, స్థిమితం సరిగ్గా లేకపోవడం ఇలాంటివి ఏర్పడతాయి. కాబట్టి ఈ పంచమ స్థానంలో 2 పాపగ్రహాల యొక్క కలయిక కాబట్టి ఏదైనా విషయాలు ఆలోచించేటప్పుడు మాత్రం తెలివిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాలకి ఇక్కడ ఇది చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుని ప్రతి శనివారము అలాగే ఆదివారము 2 కూడా వార నియమాలు పాటించడం ద్వారా కాస్త వీటి నుండి బయటపడే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళు దీంతో పాటుగా పారే నీళ్ళలో బొగ్గులు కానీ లేదా కొబ్బరికాయల్ని కానీ వదలడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవానుడు రవిల యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం. అంటే వీళ్ళకు ఉండే శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు. అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవానుడి యొక్క కలయిక వల్ల ఆ రాశికి, అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి కొడుకులకు ఎలా పడదో అలాగే ఈ రవి శనువులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది. అయితే కొంత స్థితులను బట్టి కానీ వాటి యొక్క ఏవైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏవైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంతవరకునైనా కూడా సహనం అనేది ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడు. ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు, తల్లిదండ్రులను సేవించేవాడు. తల్లిదండ్రులను సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతామని అందరికీ తెలుసు. అలాంటి శని భగవానుడికి తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది. ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క మనం ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఇప్పుడున్న ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జన్మజాతకం ఎలా ఉంది, అతని జన్మజాతకంలో రవి శనుల యొక్క స్థితి ఎక్కడ ఉంది, వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు, ఇప్పుడు గోచార ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు, ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలను ఇస్తారా, పూర్తిగా అశుభ ఫలితాలను ఇస్తారా ఏమిటి అనేది చూసుకోవాలే తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాగాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు, లేదా మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు. కాబట్టి ఇటు గోచారము అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.